సింధు నదీలోయ నాగరికత గురించి నేర్చుకుందాము. రైట్, సింధు నదీలోయ నాగరికత భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నివసించినటువంటి ప్రజలు అభివృద్ధి చేసుకున్న నాగరికతే సింధు నదీలోయ నాగరికత. మనకి నాగరికత, సంస్కృతి అనే రెండు పదాలు ఉన్నాయి. సంస్కృతి అంటే ఏంటి, నాగరికత అంటే ఏంటి అనే పదాలపైన మనకి అవగాహన ఉండాలి. రైట్, సంస్కృతి మనం అంటే ఏంటో చెప్పేది సంస్కృతి, మన దగ్గర ఏముందో చెప్పేది నాగరికత. మనకి ఈ యొక్క సంస్కృతిలో ప్రధానంగా పండుగలు, ఆచార వ్యవహారాలు, బట్టలు, వేషధారణ ఇవన్నీ కూడా సంస్కృతిలో భాగంగా వస్తాయి. సంస్కృతి యొక్క అభివృద్ధే నాగరికత అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సంస్కృతి యొక్క అభివృద్ధే నాగరికత. మనకి కంచు యుగంలో మొట్టమొదటిసారిగా ఈ నాగరికతలు అనేవి ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందాయి. అయితే మన భారతదేశ వ్యాప్తంగా చూసినట్లయితే మొదటి నాగరికత సింధు నదీలోయ నాగరికత. సింధు నదీలోయ నాగరికత భారతదేశం యొక్క వాయువ్య ప్రాంతంలో సింధు దాని ఉపనదుల తీరాల్లో ఈ నాగరికత బయటపడింది. దీనిని కంచుయుగం నాగరికతలు అని కూడా అంటారు. మనకి కంచులో మనకి ఎక్కువగా ఉపయోగించారు కాబట్టి కంచుయుగ నాగరికత. మనకి ప్రీవియస్ ఎగ్జామ్ చూసినట్లయితే ఇక్కడ కంచుయుగం అన్నాం కదా, మనకేం క్వశ్చన్ అడిగారయ్యా అంటే మనకి సింధు నదీలోయ నాగరికతలో అత్యధికంగా వాడిన లోహం ఏమిటి అని చెప్పేసి అడిగారు. ఆన్సర్ ఏమవుతుందండి, రాగి. ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే మనం ఇక్కడ ఏమన్నాము, కంచుయుగము అన్నాం. మరి కంచుయుగం అన్నప్పుడు కంచు కావాలి కదా, రాగి ఎందుకు ఆన్సర్ అయిందయ్యా అంటే ఇంతకీ కంచు ఏంటి, ఇది లోహం కాదు, మిశ్రమ లోహము. రాగి మరియు తగరము కలిపితే ఏర్పడిందే ఈ యొక్క కంచు లేదా కాంస్యం అని చెప్పేసి చెప్తాము. కంచు లేదా కాంస్యం అంటాము. రైట్, మనకి సింధు ప్రజలు రాగిని ఉపయోగించారు, అలాగే కంచు వస్తువులను ఉపయోగించారు. ఈ కంచు తయారు చేయాలన్నా మనకు రాగి కావాలి కాబట్టి రాగి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, సింధు నదీలోయ నాగరికత యొక్క మనకి సమకాలీన నాగరికతలు అన్నప్పుడు మనకు మూడు ముఖ్యంగా చెప్పాల్సి ఉంటుంది. సింధు నదీలోయ నాగరికత, సింధు నది దాని ఉపనదుల పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందింది. నెంబర్ 2 మెసపోటోమియా నాగరికత, యూప్రటీస్, టైగ్రిస్ అనే నదుల మధ్య అభివృద్ధి చెందింది. మెసపోటోమియా అంటే రెండు నదుల మధ్య ప్రాంతంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ రెండు నదులు ఏంటయ్యా అంటే టైగ్రిస్, యూప్రటీస్. ఈజిప్ట్ నాగరికత, నైలు నాగరికత, నైలు నది ఒడ్డున అభివృద్ధి చెందింది. నైలు నది వాటి ఉపనదుల ఒడ్డున. రైట్, భారతదేశంలో అభివృద్ధి చెందిన ఏకైక కాంస్యయుగ నాగరికత అంటే సింధు నదిలోయ నాగరికత అని చెప్పాల్సి ఉంటుంది. రైట్, సింధు నదిలోయ నాగరికత మనకి ఈ నాగరికత సింధు దాని ఉపనదుల ఆధారంగా చేసుకొని భారతదేశం యొక్క వాయువ్య ప్రాంతంలో ఏర్పడింది. రైట్, మనకి విస్తీర్ణ పరంగా చూసినట్లయితే ప్రపంచంలోనే విస్తీర్ణ పరంగా అతిపెద్ద నాగరికతగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే 13 లక్షల చదరపు కిలోమీటర్లు, 13 లక్షల చదరపు కిలోమీటర్లలో ఈ యొక్క నాగరికత విస్తరించిందండి. అయితే మనకు డీటెయిల్గా చూసినట్లయితే 12,99,656 చదరపు కిలోమీటర్లు. అదే రౌండ్ ఫిగర్ చేసినట్లయితే 13 లక్షల చదరపు కిలోమీటర్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద నాగరికత సింధు నదిలోయ నాగరికత, 12,99,656 చదరపు కిలోమీటర్లు. మనకి రౌండ్ ఫిగర్ చేసినట్లయితే 13 లక్షల చదరపు కిలోమీటర్లు. మనకి 1826లో ఇంగ్లాండ్కు చెందినటువంటి సర్ చార్లెస్ మాసన్ మొదటిసారిగా ఈ నాగరికతను గుర్తించాడు. కానీ ఆ కాలంలో అంతగా టెక్నాలజీ లేని కారణంగా వాటిపైన రైట్ ఫోకస్ చేయలేదు. అండ్ రెండోది, ఆ టైంలో భారతదేశాన్ని పరిపాలించే బ్రిటిష్ వాళ్ళు భారతదేశ చరిత్రకు అంత ప్రాధాన్యత ఇవ్వని కారణంగా తవ్వకాలు అనేవి అక్కడ అసలు మొదలు పెట్టలేదు. 1921-22లో సర్ జాన్ మార్షల్ భారతదేశం యొక్క వాయువ్య ప్రాంతంలో తవ్వకాలు జరిపి ఈ నాగరికతను ప్రపంచానికి పరిచయం చేశాడు సర్ జాన్ మార్షల్. అయితే ఈ సర్ జాన్ మార్షల్ ఈ సింధు నదిలోయ నాగరికతకి ఆ పేరు పెట్టడం జరిగింది. మరి అదే పేరు ఎందుకు పెట్టారయ్యా అంటే మనకి సింధు నది పరివాహక ప్రాంతంలో మొదటగా తవ్వకాలు జరిపారు.
సో కాబట్టి సింధు నది నాగరికత అని, అలాగే దాని ఉపనదులు ఒడ్డున ఉన్నాయి. సో సింధు నదిలోయ నాగరికత అన్నాడు. రైట్. సింధు నాగరికతకు హరప్పా అనే పేరు కూడా ఉంది, హరప్పా నాగరికత. రైట్. హరప్పా నాగరికతని ఎందుకు పేరు పెట్టాడయ్యా అంటే, హరప్పా అనేది మొట్టమొదటిసారిగా తవ్వకాలు జరపబడిన ప్రాంతం కాబట్టి. రైట్. మనకు ప్రపంచంలో ఎక్కడైనా చరిత్రకు సంబంధించి తవ్వకాలు జరిపితే ఆ యొక్క మొదటి ప్రాంతం పేరునే ఆ నాగరికతకు, ఆ సంస్కృతికి పెట్టడం జరుగుతుంది. అలా సింధు నది నాగరికతకు హరప్పా నాగరికత అని కూడా పేరు పెట్టాడు సర్ జాన్ మార్షల్. ఇతను రాసిన గ్రంథం ఏంటని ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. మొహంజదారో అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మొహంజదారో అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు నాగరికతకు మూల భారత నాగరికత అని పేరు పెట్టింది డాక్టర్ మ్యాకీ అండ్ స్టూవర్ట్ పిగట్. వీళ్ళిద్దరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి నాగరికత కాబట్టి మూల భారత నాగరికత. ఎందుకంటే దీనికంటే ముందు మనకి సంస్కృతి యొక్క అవశేషాలు లభించాయి, నాగరికత లభించలేదు. మరి ఇంతకీ నాగరికత లక్షణాలు ఏంటి? మనకు నాగరికతలో ప్రధానంగా చూసినట్లయితే మొదటిది పట్టణీకరణ కనిపించాల్సి ఉంటుంది. పట్టణీకరణ కనిపించాల్సి ఉంటుంది. ఎక్కడైతే పట్టణాలు ఉంటాయో దాన్ని మనం నాగరికతగా చెప్పొచ్చు. రెండవ లక్షణము వ్యవసాయము. మూడవ లక్ష్యము మనకి లిపి ఉండాలి. రైట్. సాంకేతిక పరిజ్ఞానము. ఇక ఐదవ లక్షణం వచ్చేసి వ్యాపారము, విదేశీ వ్యాపారము. ఏ సంస్కృతికి అయితే ఈ 5 లక్షణాలు ఉంటాయో ఆ సంస్కృతిని నాగరికత అనొచ్చు. పట్టణీకరణ, వ్యవసాయం, లిపి, సాంకేతిక పరిజ్ఞానం, విదేశీ వ్యాపారం. ఈ 5 లక్షణాలు ఉంటే నాగరికత అనాలి. ఈ 5 లక్షణాలు లేకపోతే దాన్ని సంస్కృతి అనాల్సి ఉంటుంది. సింధు నదిలోయ నాగరికతలో మనకు ప్రధానంగా పట్టణీకరణ కనిపిస్తుంది, వ్యవసాయం కనిపిస్తుంది, లిపి కనిపిస్తుంది, సాంకేతిక పరిజ్ఞానం కనిపిస్తుంది, విదేశీ వ్యాపారం కనిపిస్తుంది. సో అందుకే సింధు నదిలోయ నాగరికత అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. రైట్. మనకి సమకాలీన నాగరికతలు, మనకి మెసపోటోమియా నాగరికత ఈ యూఫ్రటీస్, టైగ్రిస్ అనే నదుల మధ్య అభివృద్ధి చెందింది. ఈజిప్ట్ నాగరికత నైలు నది ఒడ్డున అభివృద్ధి చెందింది. క్రీటు నాగరికత మనకు గ్రీకులో ఉన్నటువంటి నాగరికతనే క్రీటు నాగరికత అంటారు. ఈ 3 కూడా మనకు కంచు యుగంలో అభివృద్ధి చెందినటువంటి నాగరికతలు అన్నమాట. ఆవిర్భావ సిద్ధాంతాలు, మనకి సింధు నదిలోయ నాగరికతను ఎవరు అభివృద్ధి చేశారు అనే దాన్ని ఆవిర్భావ సిద్ధాంతాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. సో మనం వాటిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సింధు ప్రజల యొక్క జన్మస్థలాన్ని సంబంధించి విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే పర్ఫెక్ట్ అభిప్రాయం ఎవరు కూడా చెప్పలేకపోయారు. స్వదేశీ సిద్ధాంతం స్వదేశీ సిద్ధాంతం చెప్పిన వ్యక్తి ఏ ఘోష్ అన్నమాట. రైట్. అమలానంద ఘోష్ ఇతను మొదట కాళీబంగన్ ప్రాంతంలో తవ్వకాలు స్టార్ట్ చేశాడు. రైట్. దాన్ని పూర్తి చేయలేకపోయాడు, అది వేరే విషయం. రైట్. స్వదేశీ సిద్ధాంతం మొదట మనకు చెప్పింది ఏ ఘోష్. రైట్. బెలూచిస్తాన్ సిద్ధాంతం మనకు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి రైట్ పశ్చిమ ప్రాంతాన్నే బెలూచిస్తాన్ అనే ప్రాంతం అంటాము. రైట్. రఫీక్ మొఘల్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క బెలూచిస్తాన్ సిద్ధాంతం చెప్పడం జరిగింది. బెలూచిస్తాన్లోని ప్రజలే ఈ సింధు నాగరికత నిర్మాతలు అంటాడు రఫీక్ మొఘల్. అండ్ విదేశీ లేదా సుమేరీ సిద్ధాంతం మార్టిమర్ వీలర్. మనకి సుమేరియాలో ప్రధానంగా మనకి అమ్మ తల్లిని పూజించారు, అలాగే మనకి బావులు కనిపించాయి, అలాగే మహాస్నాన వాటిక కనిపించింది, ధాన్యవాటికలు కనిపించాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మార్టిమర్ వీలర్ అనే వ్యక్తి సుమేరియన్ సిద్ధాంతం చెప్పాడు. రైట్. ఈ యొక్క మార్టిమర్ వీలర్ వచ్చేసి సింధు నాగరికత అనే గ్రంథం రచన జరిగింది. సర్ జాన్ మార్షల్ తర్వాత భారత పురావస్తు శాఖకి డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి మార్టిమర్ వీలర్. సో అందుకే ఇతనికి కొద్దిగా ప్రాధాన్యత ఉందన్నమాట. రైట్. ఇతను రాసిన గ్రంథము సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇంగ్లీష్లో. రైట్. ఇక టైం పీరియడ్, మనకి
టైం ఏ కాలంలో సింధు నాగరికత ఉంది అయితే డిఫరెంట్ వ్యక్తులు డిఫరెంట్గా చెప్పడం జరిగింది. మనకు ప్రధానంగా చూస్తే మార్టిమర్ వీలర్ ఏమంటాడు, క్రీస్తు పూర్వం 2500లో ప్రారంభమై 1750 వరకు కూడా మనకి సింధు నాగరికత అభివృద్ధి చెందింది అని చెప్పేసి మార్టిమర్ వీలర్ చెప్తా ఉన్నాడు. అండ్ మనకు C14 ప్రకారం కార్బన్ డేటింగ్ విధానము, కార్బన్ యొక్క అర్ధ జీవిత కాలం ఆధారంగా డిసైడ్ చేసినటువంటి టైం పీరియడ్ చూసినట్లయితే క్రీస్తు పూర్వము 2300 నుంచి 1750. రైట్, కార్బన్ డేటింగ్ విధానము కార్బన్ యొక్క అర్ధ జీవిత కాలాన్ని ఆధారంగా చేసుకొని చెప్పడం జరిగింది. మనకి కార్బన్ యొక్క అర్ధ జీవిత కాలాన్ని ప్రొఫెసర్ లిబ్బీ అనేటువంటి వ్యక్తి, ఈయన అమెరికా శాస్త్రవేత్త, ఈయన దాన్ని కనుగొనడం జరిగింది. కార్బన్ యొక్క అర్ధ జీవిత కాలము 5568 సంవత్సరాలు. రైట్, అది ప్రతి 5568 సంవత్సరాలకి సగం అవుతూ ఉంటుంది. సో అలా మనకి ఏ కాలానికి చెందిందో తెలుసుకోవచ్చు. జస్ట్ కాలం గురించి మాత్రమే తెలుసుకునే అవకాశం ఉంటుంది. రైట్, దాని ప్రకారం ఏం చేశారు, మనకి ఇక్కడ డిసైడ్ చేసే ఇయర్ వచ్చేసి 2300 నుంచి 1750. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సర్ జాన్ మార్షల్, ఈయన ప్రకారం క్రీస్తు పూర్వం 3000 నుంచి 1500 అంటున్నాడు. ఇక నెక్స్ట్ ఎస్ రామారావు ఆర్ ఎస్ఆర్ రావు లేదా ఎస్ రామారావు, ఇతను లోతాల్ అనే ప్రాంతాల్లో తవ్వకాలు జరిగినటువంటి వ్యక్తి ఎస్ రామారావు ఆర్ ఎస్ఆర్ రావు అంటారు. ఈయన బెంగళూరు ప్రాంతం చెందినటువంటి ప్రముఖ శాస్త్రవేత్త. రైట్, ఎస్ఆర్ రావు అని కొన్ని పుస్తకాలు రాశారు, ఎస్ రామారావు కొన్ని పుస్తకాలు రాశారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. రైట్, ఇతని ప్రకారం 3500 నుండి 1500 వరకు అని చెప్పేసి మనకి ఈ యొక్క టైం పీరియడ్ ఇవ్వడం జరిగింది. రైట్, మనకి 4 మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశానికి ఎలాగైతే సరిహద్దులు ఉన్నాయో ఇలాగే సింధు నదిలోయ నాగరికతకు కూడా సరిహద్దులు ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనకి ఉత్తర సరిహద్దు ఏంటి, దక్షిణ సరిహద్దు ఏంటి, ఉత్తర సరిహద్దు ఏ నది ఒడ్డున ఉంది, దక్షిణ సరిహద్దు ఏ నది ఒడ్డున ఉన్నది అనేది గత ఎగ్జామ్స్లో మనకు అడగడం జరిగింది. సో మనం వాటిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం నార్త్ నుంచి వద్దామండి. ఉత్తర దిక్కున చూసినట్లయితే మండా నగరం అండి. ఈ మండా నగరము జమ్మూ కాశ్మీర్లో ఉంది. రైట్, జమ్మూ కాశ్మీర్లో చీనాబు నదీ తీరంలో మనకు కనిపిస్తుంది. ఉత్తర సరిహద్దు మండా. ఈ నగరం దాటి ఇంకా పైకి వెళ్ళినట్లయితే ఎటువంటి అవశేషాలు మనకు కనిపించలేదు. సింధు నదిలోయ నాగరికత అవశేషాలు మనకి మండా దాటి కనిపించలేదు. అందుకే దీన్నే ఉత్తర సరిహద్దు ప్రాంతం అన్నాం. ఏ నది ఒడి ఉందండి, చీనాబ్ నది. నెక్స్ట్ ఈస్ట్కి వద్దామండి. అలంగీర్పూర్ ఉత్తరప్రదేశ్. ఇది హిందన్ నది ఒడ్డున ఉంది. హిందన్ నది యమునా నది యొక్క ఉపనది. యమునా నది యొక్క ఉపనది. రైట్, ఇది మనకు సింధు లోయ వరకు మాత్రమే ఉందండి. రైట్, గంగా నది పరివాహక ప్రాంతంలోకి వెళ్ళలేదు. యమునా నది యొక్క ఉపనది అది. రైట్, యమునా నదికి రైట్ సైడ్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మళ్ళా మనకి గంగా వ్యాలీ అవుతుంది. మనకి రైట్ సైడ్లో ఉంది. రైట్ సైడ్లో అది సింధు వ్యాలీ ఎండింగ్ అనమాట. ఇక సౌత్ చూసినట్లయితే దైమాబాద్ అండి. దైమాబాద్ మహారాష్ట్ర. ఇక్కడ ఉన్న నది ప్రవరా నది. ఇక నెక్స్ట్ పశ్చిమ దిక్కున చూసినట్లయితే సుక్తా జెండార్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సుక్తా జెండార్ ఇది దస్త్ నది ఒడ్డున ఉంది. దస్త్ నది ఇరాన్ మరియు పాకిస్తాన్ యొక్క సరిహద్దు ప్రాంతము. మనకి ఇరాన్ పాకిస్తాన్ కలిసే ప్రాంతంలో ఉందండి సరిహద్దు ప్రాంతము. రైట్, ఇది ఆ కాలంలో రేవు పట్టణము, కానీ ప్రస్తుతము 500 కిలోమీటర్ల భూమి అభివృద్ధి చెందింది లేదా సముద్రము వెనక్కి వెళ్ళిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది తీర ప్రాంతం కాదు. సింధు నదిలోయ నాగరికత కాలంలో తీర పట్టణము. రైట్, సముద్రం అభివృద్ధి చెందింది. సముద్రము వెనక్కి వెళ్ళడము లేదా భూమి అభివృద్ధి చెందడం లేదా భూమి పైకి రావడం వల్ల ఇది ప్రస్తుతానికి సముద్ర మార్గం అనేది ఈ యొక్క సుక్తా జెండార్కి లేదు. ఇవి మనకి గతంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడం జరిగింది. రైట్, మనకు మండా ఏ నది ఒడ్డున ఉన్నది, అలంగీర్పూర్ ఏ నది ఒడ్డున ఉన్నది, దైమాబాద్ ఏ నది ఒడ్డున ఉన్నది, రైట్, సుక్తా జెండార్ ఏ నది ఒడ్డున ఉన్నది. అలాగే రాష్ట్రాలు మనకి దైమాబాద్ ఏ రాష్ట్రం, మహారాష్ట్ర. రైట్, మండా ఏ రాష్ట్రం, జమ్మూ కాశ్మీర్. అలంగీర్పూర్ ఏ రాష్ట్రం,
ఉత్తరప్రదేశ్, ఇలా మనకు రాష్ట్రాలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. మొట్టమొదటిసారిగా తవ్వకాలు జరపబడిన ప్రాంతము అంటే హరప్పా అండి. 1921లో మనకి మొట్టమొదటిసారిగా తవ్వకాలు అనేవి జరిగాయి. 1921 అనేది గుర్తుపెట్టుకోవాలి. హరప్పాలో 1921లో తొలిసారిగా తవ్వకాలు జరిపారు. అలాగే 1922 చూసినట్లయితే రెండవసారి తవ్వకాలు జరపబడిన ప్రాంతం మొహంజదారో. మనకి హరప్పాలో దయారాం సహాని అనే వ్యక్తి తవ్వకాలు జరిపాడు. రైట్. అలాగే మొహంజదారో చూసినట్లయితే ఆర్డి బెనర్జీ అనే వ్యక్తి తవ్వకాలు జరిపాడు. ఆర్డి బెనర్జీ. రైట్. 1991 సంవత్సరంలో తవ్వకాలు జరపబడిన ప్రాంతము అంటే ధోలావీరా. మనకి ఇండియాలో చిట్టచివరగా దొరికినటువంటి ప్రాంతం ధోలావీరా. 1991లో ఇక్కడ తవ్వకాలు జరిగాయి. ధోలావీరా కచ్ ప్రాంతము, గుజరాత్లోని ప్రాంతమే కచ్. ఈ కచ్ ప్రాంతంలో మనకి ఈ యొక్క ధోలావీరా ప్రాంతంలో తవ్వకాలు 1991లో జరపడం జరిగింది. సింధు నగరాలన్నిటికంటే అతిపెద్ద నగరం మొహెంజదారో. అతిపెద్ద నగరం మొహెంజదారో. రైట్. సింధు నగరాలన్నింటిలోకెల్లా అతిపెద్ద నగరము మొహెంజదారో. దాదాపు 500 హెక్టార్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక రెండోది వచ్చేసి హరప్పా అని గుర్తుపెట్టుకోవాలి. రైట్. సింధు నదిలోయ నాగరికత చూసినట్లయితే దాదాపుగా 1400 కంటే ఎక్కువ పట్టణాలు అనేవి మనకు తవ్వకాల్లో బయటపడ్డాయి. భారతదేశం చూసినట్లయితే ప్రస్తుత భారతదేశం చూసినట్లయితే దాదాపు 900+ ఇంకా తవ్వకాలు నడుస్తూనే ఉన్నాయండి. మనకు రకీగరీలో రీసెంట్గా ఇంకా తవ్వకాలు నడుస్తూ ఉన్నాయి. అండ్ పాకిస్తాన్ ప్రాంతంలో 500+ ఇంకా తవ్వకాలు నడుస్తున్నాయి కాబట్టి ప్లస్ అని చెప్తున్నాము. రైట్. మనకి గతంలో అడిగిన క్వశ్చన్ వచ్చేసి సింధు నదిలోయ నాగరికతలో అత్యధికముగా పట్టణాలు ఏ నది ఒడ్డున ఉన్నాయి అని అడిగారు. సరస్వతి నది అని చెప్పాల్సి ఉంటుంది. సరస్వతి నది ఒడ్డున ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. అత్యధిక పట్టణాలు ఉన్న నగరము నది అంటే సరస్వతి నది అని గుర్తుపెట్టుకోవాలి. రైట్. మనకి ఇండియాలో 900+ అన్నాం. మనకి చాలామంది ఏం ఆన్సర్ చేశారు, సింధు నది అంటారు. కానీ ఇక్కడ చూసండి, ఇక్కడ ఈ నెంబర్ తెలిస్తేనే ఆన్సర్ చేయొచ్చు. మనకి ఇండియాలో సింధు నది కాశ్మీర్ మీదుగానే పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది. అలాగే సింధు నది ఉపనదులు పంజాబ్ మీదుగా వెళ్ళిపోతాయి. కానీ ఈ యొక్క సరస్వతి నది రైట్ మనకి కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా మీదుగా రాజస్థాన్లోకి ఎంటర్ అవుతుంది. అయితే మనకి సరస్వతి నదికే మరి ఒక పేరు గగ్గర్ అని కూడా పిలుస్తాము. గగ్గర్ నది అని చెప్పేసి కూడా పిలుస్తాము సరస్వతి నదిని. సరస్వతి నది అన్న గగ్గర్ నది అన్న ఒకటే. సరస్వతి నది చనిపోవడం వల్ల రాజస్థాన్ ఎడారిగా మారిపోయిందని చాలామంది చరిత్రకారులు భావించడం జరుగుతుంది. సరస్వతి నది లేదా గగ్గర్ నది అనేది గుర్తుపెట్టుకోవాలి. అత్యధిక సింధు పట్టణాలు ఉన్నటువంటి నది అన్నమాట. నెక్స్ట్ ఒక్కొక్క లక్షణం గురించి చెప్పుకుందాం అనుకున్నాం. పట్టణాలు, లిపి, వ్యవసాయము. అండ్ మొదట లిపి నుంచి ప్రారంభించుకుందాం. సింధు లిపి. లిపి అంటే అర్థవంతంగా రాయబడిన అక్షరాల క్రమమే లిపి. ఎలా పడితే అలా కాదండి, అర్థవంతంగా రాయబడినటువంటి అక్షరాల క్రమమే లిపి అని చెప్పేసి అంటాము. మనకి సింధు ప్రజలు కుడి నుండి ఎడమకు, అలాగే ఎడమ నుండి కుడికి రాసేవారు. మనకి కుడి నుండి ఎడమకు, అలాగే ఎడమ నుండి కుడికి. ఇది ఎలా ఉందండి, ఒక పాము పోయినట్టుగా ఉంది. సో దీన్ని సర్పలిపి అన్నారు. సర్పలిపి అన్నారు. పాము ఎలా పోతుందండి, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ ఇలా వెళ్తూ ఉంటుంది. మనకు పాము అడ్డదిడ్డంగా స్ట్రైట్గా ఎప్పుడు వెళ్ళదు. రైట్, దాన్ని మడతలుగా వెళ్తుంది. కుడి నుంచి ఎడమకు, ఎడమ నుండి కుడికి రాసేవాళ్ళనమాట. సో అందుకే సర్పలిపి అన్నారు. ఈ లిపిలో అక్షరాలు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి. సో బొమ్మల లిపి అన్నారు. అక్షరాలు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, బొమ్మల లిపి లేదా చిత్రలిపి అని కూడా అన్నారు. రైట్. సర్పలేఖనం లేదా సర్పలిపి. కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి. సో అందుకే సర్పలేఖనం లేదా సర్పలిపి. అక్షరాలు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి కాబట్టి బొమ్మల లిపి. రైట్. బొమ్మల లిపి
మరియు సర్పలేఖనాన్ని కలిపే బోస్ట్రోఫిడన్ లిపి అంటాం. ఈ రెండింటిని కలిపి ఏమంటున్నాం? బోస్ట్రోఫిడన్ అని చెప్పేసి అంటున్నాము. రైట్, ఈ రోజు వరకు కూడా ఈ లిపిని మనం అర్థం చేసుకోలేకపోయినాము. ఈ లిపిని 1853లో మొదటిసారిగా కనుగొని 1923 నాటికి పూర్తిగా కనుగొనడం జరిగింది, పూర్తిగా గుర్తించడం జరిగింది. మొదట మనకి ఎప్పుడు దొరికింది? 1853లో. ఫైనల్గా కంప్లీట్గా దొరికింది ఎప్పుడు? 1923లో. ఈ లిపి పైన అత్యధిక పరిశోధన చేసిన వ్యక్తి ఎస్ఆర్ రావ్, ఎస్ రామారావు లేదా ఎస్ఆర్ రావ్ అని చెప్పాల్సి ఉంటుంది. ప్రపంచంలో ఇంతవరకు అర్థం కాని లిపి అంటే సింధు నాగరికత యొక్క లిపి బోస్ట్రోఫిడన్ లిపి. బోస్ట్రోఫిడన్ లిపి. ఇప్పటి వరకు ఏ భాషకి దగ్గరగా లేదని రైట్ దీనిపైన అనేక పరిశీలన చేసిన వాళ్ళు రైట్ చెప్పలేకపోయారనమాట. ఇది ఏ భాషకు దగ్గరగా లేదు, రైట్ ఏ లిపికి దగ్గరగా లేదు, ప్రపంచంలో ఏ లిపి కూడా దీనికి అనుకూలంగా లేదు. సో మనకి దీన్ని అర్థం చేసుకోవడం కష్టమైపోయింది. రైట్, మరి ఈ లిపిని ఎందుకు అర్థం చేసుకోలేకపోయాము? కారణం ఏంటి అని చూసినట్లయితే సింపుల్ అండి. ఏ భాష అయినా కంటిన్యూటీ ఉన్నట్లయితే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుగు భాష ఉంది. తెలుగు భాష ప్రజలంతా కూడా రోజు రోజుకి ఇంగ్లీష్ వైపు లేదా హిందీ వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. తెలుగు చదవడం ఆగిపోయింది. అప్పుడు ఏమవుతుంది? ఎవరో తెలుగు మాట్లాడే వాళ్ళు లేకపోతే తెలుగు భాష చచ్చిపోతుంది. ఇక్కడ కూడా అంతే. రైట్, మనకి సింధు లిపిని తర్వాత వచ్చిన తరం వాళ్ళు ఉపయోగించలేదు, అందువల్ల ఈ భాష అంతరించిపోయింది. ఏ భాషనైనా కాపాడుకోవాలంటే దాన్ని నిరంతరం ఉపయోగించుకోవాల్సిందే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే అనమాట. సింధు లిపి ఎవరు మాట్లాడని కారణంగా, సింధు నాగరికతలో వాడిన లిపి ఎవరు మాట్లాడిన కారణంగా భాష అంతరించిపోయింది. సింధు నాగరికత పతనం తర్వాత ఆర్యులు వచ్చారు. ఆర్యులకంటూ వాళ్ళ యొక్క భాషలు ఉన్నాయి. ప్రాకృత భాష ఉంది, సంస్కృత భాష ఉంది. సో ఆ ప్రాకృత భాష, సంస్కృత భాష ఉపయోగించి సింధు లిపిని వాళ్ళు పట్టించుకోలేదు. సో ఈ యొక్క లిపి అనేది అంతరించిపోయింది. రైట్, మనకి దాదాపుగా 400 అక్షరాలు లేదా 400 సంకేతాలను గుర్తించడం జరిగింది. 400 అక్షరాలు లేదా 400 సంకేతాలను గుర్తించడం జరిగింది. మనకి 26 అక్షరాలు ఉన్న ఇంగ్లీష్ నేర్చుకోవడానికే తల ప్రాణం తోక్కొస్తుంది. 56 అక్షరాలు ఉన్న తెలుగు నేర్చుకునే చాలా ఇబ్బంది పడతాం. తెలుగు మాట్లాడతాం, రాయమంటే చాలా ఇబ్బంది పడతాం, రైట్ చదవమంటే చాలా ఇబ్బంది పడతాం. అటువంటిది 400 అక్షరాలు. సో అందువల్ల మనం ఈరోజు వరకు అర్థం చేసుకోలేకపోయాం. మరొకటి, ఒకసారి రాసిన అక్షరాలు మళ్ళీ రిపీట్ చేయలేదు ఈ సింధు ప్రజలు. మనము ఒక 56 అక్షరాలను అటు తిప్పి ఇటు తిప్పి రాసుకున్నాం. చూడండి, ఇక్కడ అనేక సార్లు మనం రిపీట్ చేసుకున్నాం. రైట్, ఒక భాషని అనేక పదాలు రిపీట్ చేసుకుంటాం కాబట్టి మనకి ఈజీగా మీనింగ్ క్యాచ్ చేయొచ్చు. సింధు ప్రజలు ఒకసారి వాడిన లిపిని మళ్ళీ వాడలేదు, ఒకసారి రాసిన అక్షరం మళ్ళీ రాయలేదు, అందువల్ల తొందరగా మీనింగ్ క్యాచ్ చేయలేకపోతున్నాం అనమాట. రైట్, ఎన్ని అక్షరాలు ఉన్నాయి? దాదాపు 400 అక్షరాలు ఉన్నాయి. 400 అక్షరాలు లేదా 400 సంకేతాలను సింధు ప్రజలు ఉపయోగించారు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే చాన్హుదారు అనే ప్రాంతంలో ఇంకు కుండ దొరికింది. ఆ ఇంకు కుండ ఉందంటే అర్థం ఏంటి? రాయడం కోసమే కదా ఇంకు వాడేది. సో మనకి వీళ్ళకి చదవడం రాయడం తెలుసు అంటానికి ఎగ్జాంపుల్. ఇక నెక్స్ట్ పట్టణీకరణ. సింధు ప్రజలు పట్టణాలలో నివసించారండి. సింధు ప్రజలు పట్టణాలలో నివసించారు. మనకి ప్రధానంగా చూసినట్లయితే ప్రతి పట్టణం కూడా రెండుగా విభజించబడింది. ఎగువ పట్టణము, దిగువ పట్టణము రెండుగా విభజించబడింది. దిగువ పట్టణము, ఎగువ పట్టణము. రైట్, మనకి దిగువ పట్టణము ఓపెన్ ఏరియా అన్నమాట. రైట్, చాలా కంజెస్టెడ్ ఏరియా. రైట్, ఎగువ పట్టణం చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక కోట గోడ నిర్మించారు. కోట గోడ నిర్మించడం జరిగింది. రైట్, ఇది చాలా చిన్న ప్రాంతం అయినప్పటికీ విశాలమైన గదులున్నాయి. రైట్, మనకి 2 అంతస్తుల బిల్డింగ్స్, 3 అంతస్తుల బిల్డింగ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మనకి దిగువ పట్టణం చూసినట్లయితే దిగువ పట్టణము ఓపెన్ ఏరియా. ఇక్కడ కంజెస్టెడ్ హౌసెస్, ఇరుకైన ఇల్లున్నాయి.
ఇరుకైన గదులున్నాయి. సో దీన్ని బట్టి మనకి ఏం చెప్తున్నారంటే ఈ కాలంలో కుల వ్యవస్థ లేదు, వర్గ వ్యవస్థ ఉంది. డబ్బున్న వాళ్ళు కోట లోపల ఉన్నారు, పేదవాళ్ళు కోట బయట ఉన్నారు. డబ్బున్న వాళ్ళు కోట లోపల, పేదవాళ్ళు కోట బయట ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనకి సింధు ప్రజల అతి విశిష్ట లక్షణం వచ్చేసి మురుగునీటి పారుదల వ్యవస్థ. మురుగునీటి పారుదల వ్యవస్థ, డ్రైనేజ్ సిస్టమ్ అన్నమాట. సింధు ప్రజలు నిర్మాణాల కోసం కాల్చిన ఇటుకలు ఉపయోగించారు. మనకి కాల్చిన ఇటుకలకు గట్టితనం ఎక్కువ ఉంటుంది, రైట్. నిర్మాణాల్లో కాల్చిన ఇటుకలు ఉపయోగించారు. ప్రపంచం చరిత్రలోనే మొదటిసారిగా కాల్చిన ఇటుకలు ఉపయోగించింది సింధు ప్రజలే. మొట్టమొదటిసారిగా మనకి ఇటుకలను ఉపయోగించింది, కాల్చిన ఇటుకలు ఉపయోగించింది సింధు ప్రజలు. మనకి వీరి కాలంలో ప్రతి ఇంటికి ఖచ్చితంగా బావి, స్నానాల గది, వంట గది ఉండేవి, రైట్. ప్రతి ఇంట్లో కూడా బావి ఉంది, స్నానాల గది ఉంది, వంట గది ఉంది. ప్రతి ఇంట్లో కూడా మురుగునీటి పైపుల ద్వారా భూమార్గం ద్వారా ఊరు మధ్యలోకి తీసుకువచ్చి అక్కడ నుండి మురుగునీటిని నదిలోకి పంపేవాళ్ళు, రైట్. మనకు ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పుకున్నామండి, మనకు మెసపోటేమియా నాగరికత ఉంది, రైట్. ఈ యొక్క ఈజిప్ట్ నాగరికత ఉంది, క్రీట్ నాగరికత ఉంది. ఈ నాగరికతలో వాళ్ళు భూగర్భ మురికి కాలువలు నిర్మించుకోలేదు, మనకు ఓపెన్ డ్రైనేజ్ ఉన్నాయి. సింధు నదిలోయ నాగరికతలో మాత్రమే మనకు భూగర్భ మురికి కాలువలు ఉన్నాయి. అందువల్ల దీన్ని ఏమంటున్నాము, అతి విశిష్ట లక్షణం అంటున్నాము. సింధు నాగరికత యొక్క భూగర్భ మురికి కాలువలని అతి విశిష్ట లక్షణం అనేది గుర్తుపెట్టుకోవాలి. వీరి కాలంలో 4:2:1 నిష్పత్తిలో ఇటుకలను తయారు చేసి నిర్మాణాలకు ఉపయోగించారు. మనకి ప్రధానంగా చూసినట్లయితే ప్రతి నగరంలో కోటలు ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నాం. అయితే మనకేం అడిగారంటే కోట గోడలేని ఏకైక నగరము, కోట గోడలేని ఏకైక నగరము చాన్హుదారో. కోట గోడలేని ఏకైక నగరము చాన్హుదారో. మనకి ధోలావీరా నగరం చూసినట్లయితే ఈ నగరము 3 భాగాలుగా విభజితమైనది, 3 భాగాలుగా విభజితమైనది. మనకి చాన్హుదారోలో కోట లేదు, అదొక ఎగ్జంప్షను. ధోలావీరా ఏమో 3 భాగాలుగా విభజితమైంది. ఇక్కడనే మనకి ఇంకో విధంగా అడగవచ్చు, మధ్య పట్టణము కనిపెట్టబడిన ప్రాంతం ఏంటి? మధ్య పట్టణము కనిపెట్టబడిన ప్రాంతం ఏంటి అంటాడు ధోలావీరా. 3 భాగాలుగా విభజించింది అంటాడు ధోలావీరా, రైట్. కోట గోడలేని ఏకైక నగరం చాన్హుదారో. ప్రతి నగరానికి కోట గోడలు ఉన్నాయి, రైట్. కోట గోడలేని ఏకైక ప్రాంతం చాన్హుదారో అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, చాన్హుదారో, రైట్. మనకి సింధు నాగరికత కాలంలో ప్రజలు, రైట్, గ్రిడ్ విధానాన్ని ఉపయోగించారు. గ్రిడ్ విధానము రోడ్ల నిర్మాణంలో, భూగర్భ మురికాల విధానంలో గ్రిడ్ విధానం ఉపయోగించారు, రైట్. మహాస్నాన వాటిక ఇది మనకు మొహంజదారోలో లభించింది, రైట్. మహాస్నాన వాటికలో వేడి నీటితో కూడా స్నానము చేసే సౌకర్యం ఉండేది, రైట్. వీరు తమ నిర్మాణాల్లో గ్రిడ్ విధానాన్ని ఉపయోగించారు. గ్రిడ్ విధానాన్ని చెస్ బోర్డ్ విధానం అని కూడా పిలుస్తాము. గ్రిడ్ అంటే పొడవు వెడల్పులు సమానంగా ఉంటే గ్రిడ్ అని చెప్పేసి అంటాము. మనకి చెస్ బోర్డు పరిశీలించిన చెస్ బోర్డులో కూడా పొడవు వెడల్పులు సమానంగా ఉంటాయి, రైట్. సింధు ప్రజల కాలంలో చదరంగంలోని గడుల వలె మనకు విశాలమైన రహదారులు ఉండేవి, రైట్. మనకి ఇప్పుడు ఏం చెప్పుకున్నాము, అతి విశిష్ట లక్షణము భూగర్భ మురికి కాలువలు. మరి అన్ని నగరాల్లో ఉన్నాయా అంటే ఒకే ఒక నగరంలో భూగర్భ మురికి కాలువలు లేవండి, అది బన్వాలి. మురుగునీటి పారుదల వ్యవస్థ లేని నగరం అంటే బన్వాలి. అలాగే గ్రిడ్ విధానం లేని నగరం అంటే బన్వాలి. అయితే మనకి ఇక్కడేం అడగవచ్చు, మరి ఒకసారి ఒక ఎగ్జామ్లో రివర్స్లో అడిగాడు, వృత్తాకారంలో నిర్మించబడ్డ నగరం ఏంటి అన్నాడు. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాము, గ్రిడ్ విధానంలో లేని ఏకైక నగరము అంటే బన్వాలి అన్నాం. మరి ఇక్కడ గ్రిడ్ విధానం లేకపోతే ఇంకేదో ఉండాలి కదా, రైట్. మనకి క్వశ్చన్ ఏమి అడిగారు, వృత్తాకారంలో నిర్మించబడ్డ ఏకైక నగరం. మనం ఏం చెప్పుకున్నాం, గ్రిడ్ విధానంలో లేని ఏకైక నగరం, రెండు ఒకటే కదా. గ్రిడ్ విధానంలో లేని ఏకైక నగరం, ఏకైక. సో ఇక్కడ ఏమన్నాడు, వృత్తాకారంలో ఏకైక నగరం అన్నాడు, బన్వాలి. సో ఆన్సర్ ఏమవుతుంది, బన్వాలి.
వృత్తాకారంలో నిర్మించబడినటువంటి నగరము బన్వాలి. ఈ వృత్తాకారంలో మనకు భూగర్భ మురికాలను నిర్మించడం కష్టం. ఇక్కడిక్కడే నీళ్లు తిరుగుతాయి, రైట్. ఇక్కడే రోడ్లు ఉన్నప్పుడు ఇక్కడే తిరుగుతాయి కాబట్టి మనం ఇబ్బంది పడతాము. సో ఇక్కడ కష్టం అన్నమాట. సింధు ప్రజలు రహదారులని 2 రకాలుగా ఉండేవి. ప్రధాన వీధులు ఉత్తరం నుంచి దక్షిణంగా, ఉపవీధులు తూర్పు నుంచి పడమరలుగా ఉండేవి. రాతితో రక్షణ గోడ కలిగి ఉన్న నగరము సుర్కాటోడా. రక్షణ గోడ లేని ఏకైక నగరం చాన్హుదారో. దాన్నే మనం ఏమంటున్నాం, కోట గోడ అంటున్నాము. ఇది ఈరోజు మనం సింధు నాగరికత గురించి. మిగతాది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. థ్యాంక్ యూ.